అందరికీ నమస్తే. వెల్కమ్ టు గ్రౌండ్ రిపోర్ట్. నేను నవీన్. చంద్రబాబు గెలుపు, అధికారుల్లో దడ. గత 5 సంవత్సరాలుగా ఇష్టారాజ్యంగా జగన్ చెప్పినట్టు పనిచేసినటువంటి అధికారుల్లో ఇప్పుడు దడ మొదలైంది. జగన్ చెప్పిన పనులు చేసినా జగన్ ఓటమి పాలవడంతో ఏం చేయాలో దిక్కుతోచని పరిస్థితుల్లో ఐపీఎస్, ఐఏఎస్ అధికారులు ఉన్నారు. ఇందులో కొంతమంది అధికారులు అయిష్టంగానే జగన్ చెప్పిన పనులు చేసినప్పటికీ ఒకవేళ జగన్ చెప్పిన పని చేయకపోతే సస్పెండ్లో లేకపోతే శాఖాపరమైనటువంటి చర్యలో ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టి మనకెందుకులే అని జగన్ చెప్పినట్టుగా అవినీతికి సంబంధించిన పనులన్నీ చేశారు. అయితే అవినీతే కాబట్టి వారు బాధ్యులే. అయితే వీరందరూ కూడా వీరు చేసినటువంటి అవినీతి బయట పడకముందే వీరందరూ రాష్ట్రం నుంచి ఎలా బయటపడాలా అని దొడ్డిదారులు వెతుక్కుంటున్నారు. గుమ్మడికాయల దొంగ ఎవరు అంటే భుజాలు తడుపుకున్నట్టుగా వారి తొందరపాటుతనం వల్లే దొరికిపోయేట్టుగా ఉన్నారు. నిన్నే సిఐడి చీఫ్ సంజీవ్ తను లీవ్ మీద వెళ్ళాలనుకున్నటువంటి పరిస్థితుల్లో ఈ విషయం వైరల్ కావడం, ఇది గవర్నర్ దృష్టికి వెళ్ళడం, చంద్రబాబు కూడా సిఎస్కి క్లాస్ ఇవ్వడం, సడన్గా సంజయ్ యొక్క లీవ్ను కూడా క్యాన్సిల్ చేసినట్టుగా తెలుస్తుంది. కొంతమంది ఇప్పటికే వారి యొక్క రాజీనామాని సిఎస్కి పంపడం జరిగింది. అయితే రాజీనామా ఆమోదించాలంటే ప్రభుత్వం ఉండాలి కాబట్టి ఆ రాజీనామాలు కూడా పెండింగ్లో ఉన్నటువంటి పరిస్థితి. అయితే పక్క రాష్ట్రాల నుంచి డిప్యూటేషన్ మీద వచ్చినటువంటి అధికారులైతే కొత్తగా ప్రభుత్వం ఛార్జ్ తీసుకునేంత వరకు ఈ అధికారులను ఎవరిని కూడా రిలీవ్ చేయొద్దని ప్రత్యేకమైనటువంటి ఆదేశాలు కూడా వచ్చాయి. ఇక కార్యాలయాల్లో ఫైల్స్ మాయం చేసేటువంటి అవకాశం ఉంది కాబట్టి రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని ప్రధాన కార్యాలయాలకు సీల్స్ వేసి ఆ ఫైల్స్ ఏవి మాయమవ్వకుండా అక్కడ ఉన్నటువంటి ఉద్యోగస్తులను కూడా బయటికి పంపడం జరిగింది. డిప్యూటేషన్ పై వచ్చినటువంటి అధికారులు జగన్ యొక్క గెలుపుపై ఉన్నటువంటి ఓవర్ కాన్ఫిడెన్స్తో ఎన్నికల ముందే వారి యొక్క గడువు అయిపోయినప్పటికీ కూడా మరొక 2 సంవత్సరాలు ఈ రాష్ట్రంలో పనిచేయడానికి ఎక్స్టెన్షన్ కోరారు. అయితే ఈ ఎక్స్టెన్షన్ పొడిగించడంతో ఇప్పుడు ఎవరైతే ఎక్స్టెన్షన్ కోరారో కుడితలో పడ్డ ఎలికలాగా వారి యొక్క పరిస్థితి మారింది. ఇందులో ఐఎన్పిఆర్ కమిషనర్గా ఉన్న విజయ్ కుమార్ రెడ్డి ఒకళ్ళు. అయితే ఇప్పటికే నారా లోకేష్ తెచ్చినటువంటి రెడ్ బుక్ ఈ అధికారుల్లో టెర్రర్గా మారింది. వారి యొక్క పేర్లు ఎక్కడ ఆ రెడ్ బుక్లో ఉంటాయో అని అవినీతి అధికారుల్లో టెన్షన్, టెర్రర్ మొదలైంది. ఇప్పటి వరకు కూడా ఎక్కడ ఎవరు ఎప్పుడు అవినీతికి, అరాచకాలకి పాల్పడ్డారో లోతుగా విచారణ జరిపి తెలుసుకోవాలి. కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి అధికారులకు ఎవరికి కూడా లీవ్ కానీ రిలీవ్ కానీ చేయొద్దని చెప్పి ఆదేశాలు కూడా వచ్చాయి. రాష్ట్రానికి తెచ్చినటువంటి అప్పులు కూడా విచ్చలవిడిగా చేశారు. కాబట్టి ఎప్పుడు ఎక్కడ అప్పు తెచ్చారు, ఆ అప్పుని ఎలాగా వినియోగించారో కూడా తెలుసుకునేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి అధికారుల్లో కూడా హడలు మొదలైంది. కొంతమంది అధికారులు ఆంధ్రప్రదేశ్ నుంచి ప్రభుత్వం ఏర్పడక ముందే బయటపడాలని చూస్తుంటే మరికొందరు ఎలాగోలో తెలిసిన వాళ్ళ కాళ్ళ వేళ్ళు పడి ఇక్కడే వారి యొక్క సర్వీస్ని కొనసాగించాలని చూస్తున్నారు. ఎందుకంటే ఒకవేళ అవినీతి కనుక బయటపడితే ఏ రాష్ట్రంలో ఉన్నా కూడా వారిపై చర్యలు తీసుకుంటారు. కాబట్టి ఇక్కడే ఎవరో ఒకరి కాళ్ళ మీద పడి ఇక్కడే సర్వీస్ కొనసాగాలనే ఆలోచనలో ఉన్నారు. అయితే గతంలో జగన్మోహన్ రెడ్డి ఎలాగైతే ఐఏఎస్లను తన అవినీతిలో భాగస్వామ్యం చేసి వారిని కూడా నేరస్తులుగా సమాజానికి పరిచయం చేశాడో ఇప్పుడు కూడా అలాగే అధికారులను బలికొంటారా అనేటువంటి అనుమానాలు కూడా ఏపీలో ఉన్నాయి. సో దీని మీద మీ యొక్క అభిప్రాయం ఏంటో కింద కామెంట్ రూపంలో రాయండి. సో ఇది ఈరోజు గ్రౌండ్ రిపోర్ట్.